శుభోదయం. అందరికీ యమద్వితీయ శుభాకాంక్షలు. ఈ 5 రోజుల దీపావళి పండుగలో ఇప్పటి వరకు 4 రోజులలో 4 కథలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది 5వ రోజు, అంటే చివరి రోజైన యమద్వితీయ కథ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ పండుగకి 2 అందమైన కథలు ఉన్నాయి. మొదటిది యముడు మరియు యమునాదేవి కథ. యమధర్మరాజు తన చెల్లెలు యమునాదేవిని చూడటానికి తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఆయనకు హారతి ఇచ్చి తిలకం పెట్టి ఆయుష్ మరియు సుఖశాంతులు కోరింది. అప్పుడు యముడు ఈరోజు అన్నా చెల్లెళ్ళ ప్రేమకు శాశ్వత గుర్తుగా ఉంటుంది అని ఆశీర్వదించాడు. మరొక కథ ఏంటంటే శ్రీకృష్ణుడు మరియు సుభద్రాదేవి కథ. నరకాసురుడిని వధించి తిరిగొచ్చిన శ్రీకృష్ణుడిని తన చెల్లెలు సుభద్ర ప్రేమగా ఆహ్వానించింది. పువ్వులు, స్వీట్లు ఇచ్చి ప్రేమతో ఆయన నుదుటి మీద తిలకం పెట్టి ఆయన దీర్ఘాయుష్షు కోరి ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఆమెను ప్రేమతో ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచే అన్నా చెల్లెళ్ళ ప్రేమకు గుర్తుగా ఈ పండుగను యమద్వితీయ అని జరుపుకోవడం ప్రారంభమైంది. ఈరోజు చెల్లెళ్ళు అన్నలకు తిలకం పెట్టి హారతి ఇచ్చి ఆయుష్మంతు కావాలని ప్రార్థిస్తారు. అన్నలు కూడా చెల్లెళ్లను బహుమతులు ఇచ్చి జీవితాంతం రక్షిస్తానని మాట ఇస్తారు. ఈ యమద్వితీయ పర్వదినాన్ని అన్నా చెల్లెళ్ళు మాత్రమే కాదు, అక్కా తమ్ముళ్ళు కూడా ప్రేమతో ఆప్యాయతతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో భాయ్ దూజ్గా, దక్షిణ భారతదేశంలో యమద్వితీయగా అక్కా తమ్ముడు అన్నా చెల్లెళ్ళ ప్రేమను గుర్తు చేసుకునే పర్వదినం ఇది. ప్రేమ, అనుబంధం, ఆశీర్వాదాలతో నిండిన ఈ యమద్వితీయ పర్వదినం మన బంధాలను మరింత బలపరచాలి. ధన్యోస్తు.